హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్ నుంచి జీతాలు గానీ, పెన్షన్‌లు గానీ తీసుకున్న వారికి గుడ్ న్యూస్ రావడం జరిగింది. సో, మరి ఆ గుడ్ న్యూస్ ఏంటో అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఎస్‌బీఐ అకౌంట్ ఉన్న వారికి గుడ్ న్యూస్ అండి. మీరు ఎస్‌బీఐ అకౌంట్ ద్వారా పెన్షన్ లేదా జీతాలనైతే తీసుకున్నట్లయితే ఒక మంచి శుభవార్త మీకోసం అండి. సో, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సో, వివరాల్లోకెళ్తే మీ అకౌంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐలో ఉంటే మీరు 40,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్‌కు అర్హులనమాట. ఎస్‌బీఐని ట్రెజరీ బ్యాంక్ అని గూడా పిలువబడతాది. సో, ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాల్లో కీలక పాత్ర గూడా పోషిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు అందించడంలో ఈ బ్యాంక్ అనేది అత్యంత కీలక పాత్ర అయితే కీలక భూమికనైతే వహిస్తుందనమాట. ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాలు ఎస్‌బీఐ ద్వారా పొందుతూ అనేక ప్రయోజనాలనైతే ఉచితంగా లభిస్తాయి. ఇది చాలామందికి ఈ ప్రయోజనాలు తీసుకోకుండానే ఉంటారనమాట. ఉదాహరణకు హౌసింగ్ లోన్ లేదా పర్సనల్ లోన్ తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజులో 50% వరకు తగ్గింపు అయితే ఉంటుంది. అలాగే డ్రాఫ్ట్‌లు, చెక్కులు, ఎస్ఎంఎస్ హెచ్చరికలు అంటే ఎస్ఎంఎస్ అలర్ట్‌లు వీటి కోసం అయితే సుమారుగా మనకు ఈ విధంగా డబ్బులైతే కట్ అవుతుందనమాట. యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీజ్ అనేది. సో, మీకు 2 నెలల జీతం వరకు కూడా ఎస్‌బీఐలో ఓవర్ డ్రాఫ్ట్‌గా తీసుకునే సదుపాయం కూడా ఉంటుంది. సో, మీ అకౌంట్‌లో డబ్బు లేకపోయినా 2 నెలల జీతం వరకు కూడా మీరు ముందుగానే తీసుకొని తర్వాత చెల్లించవచ్చు. ఇక అత్యంత ముఖ్యమైనది ఉద్యోగి ఆకస్మిక మరణం సంభవిస్తే పర్సనల్ యాక్సిడెంట్ కింద 20,00,000, అలాగే ఎయిర్ యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ కింద 30,00,000 చెల్లిస్తారు. ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ఉన్నవారికి మరొక 10,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అంటే మొత్తం రూ. 40,00,000 వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది లభిస్తుంది. ఈ ఇన్సూరెన్స్ పొందడానికి మీరు మీ బ్రాంచ్‌కి వెళ్లి కొన్ని వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ వివరాలు ఇచ్చిన తర్వాతే ఇన్సూరెన్స్ పథకం మీకు వర్తిస్తుందని అయితే చెప్తున్నారు. ఈ పథకానికి 4 స్లాబ్‌లయితే ఉన్నాయి. ఈ విధంగా సిల్వర్ స్లాబ్ అనేది ఎవరైతే జీతం 10,000-25,000 మధ్యలో పొందుతున్నారో వారికి సిల్వర్ గాను, 25,000-50,000 మధ్యలో జీతం పొందుతున్నట్లయితే జీతం గాని, పెన్షన్ గాని వారిని గోల్డ్ గాను, అలాగే జీతం అనేది 50,000-1,00,000 వరకు పొందుతున్న వారిని డైమండ్ గాను, ఈ రూ. 1,00,000 పైబడి జీతం గాని, పెన్షన్ గాని పొందుతున్న వారిని ప్లాటినం గాను అయితే విడదీయడం జరిగిందనమాట. 4 స్లాబ్‌లయితే ఈ విధంగా ఉన్నాయి. సో, ఈ స్లాబ్‌ల ప్రకారంగా ఇన్సూరెన్స్ కవరేజీ ఉంటుంది. ఈ పథకం గురించి చాలామందికి అవగాహన లేకపోవడంతో బ్యాంకు ఉన్నతాధికారులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సో, మీరు ఈ ఇన్సూరెన్స్ పథకానికి ఉపయోగించుకోవడానికి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందని మీ బ్యాంకుకి వెళ్లి, అలాగే ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు కూడా చెప్పడం మర్చిపోకండి. ఎందుకంటే క్లెయిమ్ చేసుకోవాల్సిన వారు కాబట్టి, తద్వారా వారికి ప్రయోజనం లభిస్తుంది. ఒకవేళ మీరు లోన్‌లు తీసుకోవాలనుకుంటే తక్కువ వడ్డీతో మీరైతే ఈ ఎస్‌బీఐలో అకౌంట్‌లో ఎవరైతే సాలరీస్ తీసుకుంటారో వారికి తక్కువ వడ్డీతోనైతే వస్తుందన్నమాట.